మీ మనసు చంపుకుని అలా మాట్లాడుంటారని నాకు తెలుసు సార్. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో నీ తర్వాతే ఎవరైనా. నీ మనసులో నాకు చోటు దొరకడం నా అదృష్టం వస్తారా? లేదు సార్, మీ మనసులో నాకు చోటు దొరకడమే నా అదృష్టం సార్. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని మీలాంటి వ్యక్తి ఒక అమ్మాయికి భర్తగా రారు సార్. ఇన్నాళ్ళు మాకు దూరంగా ఎందుకున్నారు సార్? మీరు మిస్ అయినప్పుడు మీ ఆరోగ్యం బాగోలేదు, కానీ మీ ఆరోగ్యం బాగైన తర్వాత అయినా కూడా రావచ్చు కదా. మీరెందుకు రాలేదు సార్? మీకెప్పుడు నేను గుర్తు రాలేదా సార్? పోనీ మావయ్య కోసమైనా రావాలనిపించలేదా? కనీసం మీ DBST కాలేజ్ సామ్రాజ్యాన్ని చూడాలనిపించలేదా సార్? వస్తారా? నీ జ్ఞాపకాలు, నీ ప్రేమ, మా డాడ్ ప్రేమ, కాలేజ్ ఎప్పుడూ నా మదిలో మెదులుతూనే ఉండేవి. కానీ విధి ఆడే వింత నాటకంలో నేనొక నటున్నైపోయాను. కాలం చూపించిన దారిలోనే నడిచాను. కానీ నేను నీకెప్పుడు దూరంగా లేను. మాకు దూరంగా లేకపోతే నేను MDగా ఉన్నప్పుడు కాలేజ్ సొంతం చేసుకోవాలని కొందరు దుర్మార్గులు చూస్తుంటే కాలేజ్ని కాపాడడానికి మీరెందుకు రాలేదు సార్? అప్పుడు నువ్వు ఉన్నావు కదా వస్తారా? నువ్వెలాగైనా కాలేజ్ని కాపాడతావనే నమ్మకం నాకుంది. కాపాడావు కూడా. అందుకే నేను రాలేదు. కానీ ఇప్పుడు నువ్వు కాలేజ్ వదిలేసొచ్చావు. నా సామ్రాజ్యం చేజారిపోతుందని అర్థమైంది. అందుకే వచ్చాను వస్తారా? సార్, మావయ్య మీరు లేరనుకుని ఇక రారనుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు సార్. జీవితం మీద ఆశలు వదిలేసుకుని మిమ్మల్ని తలుచుకుంటూ తనలో తానే కుమిలిపోతున్నారు. ఇంతకు ముందే డాడ్ని చూశాను వస్తారా? మావయ్యని కలిశారా? లేదు. కన్న తండ్రిని దొంగచాటుగా తనివి తీరా చూసుకున్న దురదృష్టవంతుణ్ణి నేను. రేపటితో డాడీ ఇన్నాళ్ళు పడుతున్న వేదన తొలగిపోతుంది. రేపటి నుంచి డాడ్ని, నిన్ను ఎప్పుడూ సంతోషంగా చూసుకుంటాను. అసలు మీరు రంగాల ఎందుకు మారాడు సార్? చెప్పండి సార్. చెప్పాను కదా వస్తారా, కాలం నన్ను అలా మార్చిందని. అంటే మీరిప్పుడు కూడా నా దగ్గర నిజం దాస్తున్నారా సార్? దాపరికం లేని ప్రేమ కోరుకున్న మీరు అసలు దాపరికం అంటేనే సహించరు, భరించరు. అలాంటి మీరు ఇప్పుడు ఒక నిజాన్ని ఎందుకు దాస్తున్నారు సార్? నిజమే వస్తారా, నేను దాపరికం లేని ప్రేమని కోరుకున్నాను. నువ్వు నా మేలు కోసం కొన్ని నిజాలు దాచినప్పుడు నేను నిన్ను నిజం చెప్పమని నిలదీశాను. దాపరికం అంటే నేను భరించలేనని నీ మీద అరిచాను, కోప్పడ్డాను. కానీ నువ్వు అప్పుడు ఏం చెప్పేదానివో గుర్తుందా? నేనేం చేసినా మీ మంచి కోసమే, అది మీకు తెలియాల్సిన రోజున తెలుస్తుంది అనేదానివి కదా? అవును సార్. ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను వస్తారా, నేనేం చేసినా మన మంచి కోసమే. దాపరికానికి కారణం ఏంటనేది నీకు తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. సరే సార్, కానీ మీ అన్నయ్య దగ్గర కూడా రంగాలా నటించడం ఎందుకు సార్? మీరే రిషి అని చెప్పొచ్చు కదా. అసలు ఈరోజు మన కాలేజ్ మన చేయి జారిపోవడానికి కారణం నాకు తెలుసు.
నీకు తెలుసా? తెలుసు వసుధారా. వసుధారా, నేను నీకు అనుకోకుండా ఎదురుపడ్డానని నువ్వనుకుంటున్నావు కదా, కానీ నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసింది కాబట్టే నేను నీ ముందుకొచ్చాను. ఇవన్నీ మీకెలా తెలుసాయి సార్? అన్నిటికీ నీకు త్వరలోనే క్లారిటీ వస్తుంది. అంతవరకు నువ్వు నన్నేమీ అడగొద్దు. వసుధారా, కారణం లేందే ఈ రిషీంద్ర భూషణ్ ఏ పని చేయడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను సార్. అయితే మా అన్నయ్య దగ్గర రంగాల ఎందుకు నటిస్తున్నాను నువ్వే అర్థం చేసుకో. మనం ఎలాగైనా సరే మన కాలేజ్ని కాపాడుకోవాలి వసుధారా. మనల్ని నమ్ముకున్న స్టూడెంట్స్ భవిష్యత్తుని తీర్చిదిద్దడం మన బాధ్యత. సరే సార్, ఇప్పుడు ఏం చేద్దాం? మనం రేపొద్దున కాలేజీకి వెళ్తున్నాం. నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది సార్. మన రిషిధారుల బంధం మనిద్దరిని కలిపింది. ఇప్పుడు మనిద్దరం కలిసి మన కాలేజ్ని కాపాడుకుందాం వసుధారా. అలాగే సార్. వసుధారా, మన మధ్య ఇక ఎడపాటు ఉండదు. ఎస్టీ కాలేజ్ అంటే దేవాలయం. అలాంటి దేవాలయం ఈరోజు కష్టాల్లో ఉంటే ఏ దేవుడు కాపాడలేకపోతున్నాడు కదరా. రే, మనమందరం చదువుకుంటున్నామంటే దానికి కారణం రిషి సార్, వసుధార మేడం రా. అవునరా, సార్ వాళ్ళు మన ఇంటికి వచ్చి మనల్ని కాలేజ్కి పంపించమని అడిగినప్పుడు మన తల్లిదండ్రులు మేం పంపించమంటే పిల్లలు చదువుకుంటే జ్ఞానం వస్తుంది, మంచి దారిలో వెళ్తారు, రేపు ఉన్నత స్థానంలో ఉంటారు, మీకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని మన తల్లిదండ్రులకు సర్ది చెప్పారా. మనల్ని కాలేజ్కి పంపించేలా చేశారు. మనలో ఎంతో మందికి సార్ వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి మనకు కావాల్సినవన్నీ ఇచ్చేవాళ్ళు. మహేంద్ర సార్, ఫణీంద్ర సార్ వాళ్ళు కూడా మనల్ని సొంత బిడ్డలా చూసుకునేవాళ్ళు. ఈ రోజు మన కాలేజ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందంటే తట్టుకోలేకపోతున్నాం. ఎన్నో కలలతో ఎన్నో ఆశలతో ఈ కాలేజీలో అడుగు పెట్టాంరా. ఇప్పుడు మన ఆశలన్నీ అడియాశలు అవుతున్నాయిరా. ఇప్పుడు వచ్చే ఎండి ఎలా ఉంటారో ఏంటో చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందిరా. ఇక మనకు చదువుకునే అదృష్టం లేదనుకుంటారా? ఫణీంద్ర గారు, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? వేరే ఆప్షన్ లేదా సార్? మా తాతయ్య ఎన్నో కలలు కన్న సామ్రాజ్యం సార్ ఇది. మా తమ్ముడు ఈ కాలేజీని ఎంతో డెవలప్ చేశాడు. మా నాన్న బాబాయ్ని చూడండి సార్, ఎంత బాధపడుతున్నారు. ఏదో ఒకటి చేయండి సార్. ఈ కాలేజీ మా ఫ్యామిలీ చేజారిపోకూడదు సార్. శైలేంద్ర, చెప్పాను కదా మీకు, రిషి వసుధారలో ఎవరొచ్చినా సరే మీ కాలేజీ మీ చేతిలోనే ఉంటుంది. అర్థం చేసుకోండి శైలేంద్ర, మీ ఎమోషన్ నేను కాదనలేను, కానీ నాకు స్టూడెంట్స్ కూడా ఇంపార్టెంటే కదా. గవర్నమెంట్ ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది? నువ్వు లేవు, నువ్వు ఎండి బాధ్యతలు అప్పచెప్పిన వసుధార కూడా లేదు. ఇక మీ ఫ్యామిలీలో ఆ బాధ్యతలు చేపట్టడానికి అర్హత ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఎందుకు లేరు సార్? మా శైలేంద్ర అన్నయ్య ఉన్నాడు కదా. అవును, నేనే. రిషి, నువ్వు మనస్ఫూర్తిగానే చెబుతున్నావా? బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అవును సార్.
ఈ రోజు నుంచి శైలేంద్ర భూషణ్ గారు డిబిఎస్టి కాలేజీకి ఎండి బాధ్యతలు చేపడుతున్నారు. ఎస్, నేనే ఎండి, నేను ఎండిని, ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ డిబిఎస్టి కాలేజ్, శైలేంద్ర భూషణ్. ఏమండి, మిమ్మల్నే. నేను ఇక్కడున్నానేంటి? నువ్వు కూడా ఇక్కడున్నావేంటి ధరణి? మన ఇద్దరం కాలేజీలో కదా ఉండాల్సింది. కాలేజ్లో కాదండి, ఇంట్లోనే ఉండాలి. అంటే ఇదంతా కలేనా? అయినా పొద్దున్న ఇంతలా కలవరిస్తున్నారేంటండి? ఏ కలవరించడానికి కలగడానికి ఏదైనా టైం ఉందా ఏంటి? అయినా పొద్దున్నే వచ్చిన కళలు నిజమవుతాయంటారు కదా. ఇంతకీ మీకు ఏ కాల్ వచ్చింది? మీరేమిటి అయినట్టా? ఎస్, యూర్ రైట్. అదేంటి, ఒక పక్కన కాలేజ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుందని, మనకు కాకుండా పోతుందని నిన్ననే కదా చాలా బాధపడ్డారు. ఇంతలోనే ఎండి అయినట్టు కలగంటున్నారేంటి? చూడు ధరణి, బాధే, ఆశే. బాధలు వచ్చాయని, కష్టాలు ఎదురయ్యాయని కలలు కనకుండా ఉంటామా? సంతోషంగా బతకకుండా ఉంటామా? అయ్యో, మిమ్మల్ని ఎందుకు సంతోషంగా బతకద్దు అంటానండి. కాకపోతే ప్రతిసారి ఇలా ఆశలు పెంచుకుంటారు, చివర్లో ఆశ నెరవేరకపోయేసరికి డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఈసారి ఏ డిసప్పాయింట్మెంట్ ఉండదు, ఏ ఫ్రస్ట్రేషన్ ఉండదు. నా కళ నిజమవుతుందని నేను గట్టిగా చెప్పగలను. అదేంటండి, ఇక మన కాలేజ్ మనకి రావడానికి ఆస్కారమే లేదన్నారు, ఇప్పుడేమో ఇంత నమ్మకంగా చెప్తున్నారు. అదంతే ధరణి, ఒక్కోసారి మన సిక్స్త్ సెన్స్ మనకు హింట్ ఇస్తూ ఉంటుంది ఏం జరగబోతుందో అని. ఏమోనండి, మీ కళ మీ నమ్మకం పూర్తిగా కాకపోయినా కొంచెమైనా నిజమై మన కాలేజ్ మనకొస్తే చాలు. మీరు ఎండి అయ్యేది కానిది తర్వాత సంగతి. సర్లేండి, ఈరోజు కాలేజ్కి వెళ్దాం అన్నారుగా, త్వరగా రెడీ అవ్వండి. నేను ఈలోగా కాఫీ తీసుకొస్తాను. ఈరోజు డిబిఎస్టి కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మీ అందరూ ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు పెడితే ఫార్మాలిటీస్ పూర్తవుతాయి. ఫణీంద్ర గారు, మహేంద్ర గారు, మీరు ఇంకా ఏదైనా చెప్పాలనుకునేది ఉందా? మీరేదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఏం లేదు సార్, మేం మా నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాం. ఆయన కలల్ని, ఆశయాల్ని తుడిచిపెట్టేశాం. ఈ రోజుతో డిబిఎస్టి కాలేజీ పేరు కనుమరుగైపోతుంది. ఇలా జరుగుతుందని మేమెప్పుడు ఊహించలేదు. మేము గొప్ప తండ్రికి కొడుకులుగా ఫెయిల్ అయ్యాం. మా కుటుంబ గౌరవ మర్యాదల్ని కాపాడుకోలేకపోయాం. ఇంకా మాట్లాడేది ఏముంటుంది? ఏమీ లేదు. మీరు చేయాల్సింది చేయండి సార్. మీరు అంతగా ఏం ఫీల్ అవ్వకండి డాడ్, అంతగా ఎమోషనల్ అవ్వకండి. కాలేజీ మన చేజారిపోదు, రంగా రిషిలా వస్తాడు, ఈ ప్రాసెస్ అంతా ఆగిపోయేలా చేస్తాడు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. దేవేంద్ర భూషణ్ గారి కలల్ని నిజం చేయాలని విద్యారంగంలో ఎప్పుడూ కని విని ఎరుగని ఒక ప్రాజెక్టుని రెడీ చేశారు రిషి, జగతి మేడం గారు. ఆ ప్రాజెక్టే మిషన్ ఎడ్యుకేషన్. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి రిషి, వసుధారలు చాలా కష్టపడ్డారు. అందరికీ ఆ ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన కలిగేలా చేశారు. ఎంతో మంది పేద విద్యార్థులకు
వాళ్ళ కలలను లక్ష్యాలను సాధించడానికి ఈ డిబిఎస్టి కాలేజీ చాలా తోడ్పడింది. డిబిఎస్టి కాలేజీలో ఎందరెందరో పేద విద్యార్థులు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. రిషికి ఈ కాలేజీ అంటే ప్రాణం. ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేదే తన లక్ష్యం. రిషి చేసిన కృషితో ఈ కాలేజీ నెంబర్ 1 స్థానంలో ఉండేది. కానీ ఏ రోజైతే రిషి కాలేజీకి దూరం అయిపోయాడో ఆ రోజు నుంచి కాలేజీ డౌన్ఫాల్ అవుతూ వచ్చింది. జగతి రిషి చనిపోవడం, వసుధార ఎండి పదవికి రాజీనామా చేసి విడిపోవడం, మీ ఫ్యామిలీలో అర్హత ఉన్నవాళ్ళు ఈ పదవీ బాధ్యతలు చేపట్టడానికి అయిష్టంగా ఉండడం వల్లే గవర్నమెంట్ ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా జరుగుతున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను.